అష్ట కష్టాలు పడి రోజుల తరబడి వెతికి పట్టుకొచ్చారు. తీరా అవి మేత కూడా ముట్టడం లేదు. కొన్ని అనారోగ్యంతో చనిపోగా మరికొన్ని జబ్బున పడి మూలుగుతున్నాయి. మందులు మాకులు ఇచ్చినా లేవకపోయేసరికి లబ్ధిదారులు అధికారుల్లో ఒకటే టెన్షన్. టార్గెట్ కోసం రాజీ పడటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? సబ్సిడీ గొర్రెల వెనుక ఏం జరుగుతోంది? తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీలో ఇంకా బాలారిష్టాలు తొలగకపోగా కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు అమ్మకందారులు గొర్రెల రేట్ల అమాంతం పెంచేశారు. దీంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 గొర్రెలు, పొట్టేళ్లు యూనిట్గా ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్కి వాటిని సమకూర్చుకోవడం కష్టమైపోయింది. రేట్ ఎక్కువనో దొరకడం లేదనో కొనకుండా ఉంటే లక్ష్యానికి చేరుకోవడం కష్టమైపోయిందట. దీంతో కేటాయించిన మొత్తంతోనే దొరికిన గొర్రెలను తీసుకొస్తే కొన్నాళ్ళకి అవి కన్నుమూస్తున్నాయి. మరోవైపు కింద మీద పడి ఎలాగోలా గొర్రెల్ని దొరకబడుతున్నా పొట్టేళ్లు ఎక్కడా దొరకటం లేదట. పొట్టేళ్ల నమ్మడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. దీంతో చేసేది లేక పొట్టేళ్లకు బదులు మరో గొర్రెనే అధికారులు కొందరు లబ్ధిదారులకిచ్చి ఓ పనైపోయింది అనుకుంటున్నారు. పొట్టేళ్లు లేకపోవడంతో గొర్రెల సంతానోత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారేలా ఉంది. పొట్టేళ్లుంటేనే వాటి సంతతి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో లబ్ధిదారుల జీవనోపాధి ఏ లోటు లేకుండా సాగుతుంది. టార్గెట్ కోసం దొరికితే చాలనుకోవడంతో తెచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని జీవాలు మృత్యువాత పడుతున్నాయి. అనారోగ్యంతో ఉన్న గొర్రెలను కూడా అధికారులు మందలో తోసేస్తున్నారట. అయితే ఇప్పటికే ఈ వ్యవహారాన్ని శిరోభారంగా భావిస్తున్న అధికారులు అన్ని పథకాలకు టెండర్లు పిలిచినట్లే గొర్రెల కొనుగోళ్లకు ఎందుకు పిలవరని ఆఫ్ ద రికార్డుగా చెప్పుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటిదాకా 20,000 గొర్రెలు పంపిణీ చేస్తే వాటిలో 20 చనిపోయాయి. ఇంకా చాలా గొర్రెలు అనారోగ్యంతో బాధపడుతున్నాయని సమాచారం. కొన్ని మేత తీసుకోకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఒకే గ్రామంలో లబ్ధిదారులకిచ్చిన గొర్రెల్లో 5 దాకా చనిపోయాయి. అనంతపురం నుంచి గొర్రెలను కొనుగోలు చేసి జిల్లాలకు తీసుకొచ్చేసరికి 15 గంటల సమయం పడుతుంది. దీంతో తెచ్చిన వెంటనే చాలా జీవాలు అస్వస్థకు గురవుతున్నాయని సమాచారం. పశు వైద్యాధికారులు సాధారణంగా ఇచ్చే మందుల్ని వాడుతున్నా వాటి జబ్బు నయం కావడం లేదట. దీంతో ఎక్కువ ధర పెట్టి బయట నుంచి మందులు కొనుగోలు చేయాల్సి రావడం భారమవుతోంది. వెటర్నరీ వైద్యులు కూడా కొనుగోళ్లకే వెళ్లడంతో ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతున్న గొర్రెల బాగోగులు పట్టించుకునేవారు లేకుండా పోయారు. అధికారులు మాత్రం లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, బీమా సదుపాయం అందిస్తామని భరోసా ఇస్తున్నారు. కొనుగోలు చేసిన వెంటనే వాటికి ట్యాగులు కూడా వేస్తోంది అందుకేనంటున్నారు. సర్కారు 70% రాయితీ ఇస్తూ ఉండడంతో చాలా మంది లబ్ధిదారులు కొత్తగా ఈ వృత్తిలోకి వస్తున్నారు. అందుకే ఈ పథకంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆరంభంలోనే తొలగిస్తేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందంటున్నారు లబ్ధిదారులు.